కోవిడ్-19 టఫ్ లాక్డౌన్ టైం అది. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆఫీసులు మూతపడ్డాయి. అదే అదును అనుకున్నారో ఏమో కానీ సరిగ్గా లాక్డౌన్ టైం చూసి కోట్లాది రూపాయల భూములు ట్యాంపరింగ్ చేశారు. ఇప్పుడు మనం చూడబోయే స్టోరీ దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాలానగర్ ఐడిపిఎల్ ల్యాండ్ స్కామ్ గురించి. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్లు బయటకు వచ్చాయి. ఓవైపు విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే ఇంకోవైపు డబ్ల్యూఐసి అధికారులు బాలానగర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో మరో టర్న్ తీసుకున్నట్లయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ భూములు బాలానగర్ ఐడిపిఎల్వి. ఈ భూమి చుట్టూ ఎప్పటి నుంచో భూ మాయాజాలం నడుస్తోంది. కొనేవాళ్లు కొంటున్నారు, అమ్మేవాళ్లు అమ్ముకుంటున్నారు. పొజిషన్లు మారుతున్నాయి, బై నంబర్లు మారుతున్నాయి, రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా అంతటా సైలెంట్, గప్చుప్ అన్నట్లుగా ఉంది సీన్. 6 దశాబ్దాలుగా ఈ ఐడిపిఎల్ భూముల చుట్టూ మ్యాటర్ తెగటం లేదు. ఔషధ పరిశ్రమ కోసం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి భూములు కేటాయించింది. 2003లో పరిశ్రమ మూతపడింది. మరి భూమి తిరిగిచ్చేయండని రాష్ట్ర ప్రభుత్వం, కుదరదని కేంద్ర ప్రభుత్వం, ఇలా వాదోపవాదాలు నడుస్తూ వస్తోంది. BIFR బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫినాన్షియల్ రీకన్స్ట్రక్షన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గ్యాప్ లోనే ఈ భూముల వాల్యూ కూడా చాలా పెరిగిపోయింది. సిటీ మధ్యలో సూపర్ ప్రైమ్ లొకేషన్, కళ్ళు చెదిరేలా రేట్లుండడంతో కన్ను పడకుండా ఉంటుందా? అందుకే మధ్యలో కొన్ని ఎకరాల చొప్పున భూముల అన్యాక్రాంతం శురువైంది. కొందరు అధికారుల చేతివాటంతో ఈ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పొజిషన్ లో ఉంటున్నారన్న ఆరోపణలకు రోజుకు బలం పెరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది. ఆ విచారణ జరుగుతుండగానే టీజీఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ బాలానగర్ పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఓ కంప్లైంట్ ఇచ్చారు. అధికారుల అండదండలతో ప్రైవేట్ వ్యక్తులు 14 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించడం పెద్ద ట్విస్ట్ గా మారింది. ఈ ల్యాండ్ వాల్యూ ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైమాటే. ప్రైవేట్ వ్యక్తులతో పాటు అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు చేశారు. ఇందులో ఐడిపిఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై ఫిర్యాదుంది. ల్యాండ్ గ్యాంబ్లింగ్ గేమ్ అంతా 2020-24 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాలు జరిగినట్లు అనుమానాలున్నాయన్నది టీజీఐఐసి వాదన. నాటే తహసీల్దార్లు, VROలు, సర్వేయర్ల పాత్రపై ఆరోపణలు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ మండలాల్లో అక్రమ మార్పులు జరిగినట్లు, 2023లో వ్యవసాయేతర భూమికి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్టు గుర్తించారు. పంచనామాలు, సర్వే రికార్డుల్లో అనుమానాస్పద మార్పులు చేసి భూముల్ని అప్పనంగా వదిలేశారని, ఈ ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, బాధ్యులపై చర్యలు తీసుకుని అధికారుల పాత్రపై దర్యాప్తు చేపట్టాలన్న వెర్షన్ను టీజీఐఐసి వినిపిస్తోంది. 400 కోట్ల విలువైన ఈ భూమిని పంచనామా ద్వారా ప్రైవేట్ పార్టీలకు పప్పు బెల్లాల్లా పంచిపడేశారు. రెవెన్యూ రికార్డులను మార్చారని, స్వాధీనం చేసుకోకుండా నిరోధించడంలో విఫలమయ్యారన్నది టీజీఐఐసి తాజా వాదన. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1960లలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్ కి 891 ఎకరాలను కేటాయించింది. 2003లో ప్రభుత్వ రంగ సంస్థ అధికారికంగా మూసివేసిన తరువాత సుమారు 160 ఎకరాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NIPER పేరుపైకి బదిలీ అయ్యాయి. అక్కడి వరకు ఓకే అనుకున్న మిగతా భూములు మాత్రం ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి మెల్లగా వెళుతుండటమే ఈ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్. కోవిడ్-19 లాక్డౌన్ టైంలో రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు అనుమానం ఉందని టీజీఐఐసి అంటోంది. 2020 జూలైలో ఒక సర్వే, పంచనామా నిర్వహించారని, ఆ తర్వాత 2024లో మరొక సర్వే చేశారని, ఈ వ్యవహారాలను టెక్నికల్ గా మొత్తం ఐడిపిఎల్ భూమికి భూ యజమాని అయిన టీజీఐఐసి దృష్టికి తీసుకురావటానికి బదులుగా ఐడిపిఎల్, NIPER అధికారులు కూడా పంచనామా పత్రాలపై సంతకం చేశారంటోంది టీజీఐఐసి.
సో మ్యాటర్ మొత్తం రెవెన్యూ అధికారులు ఐజీపీఎల్ నైబర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుండడంతో రెవెన్యూ శాఖ కూడా రంగంలోకి దిగింది. టీజీఐఐసీ భూమిపై టెక్నికల్ ఓనర్షిప్ ప్రకటించుకుంటున్న ఆక్రమణ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ శాఖ జోనల్ మేనేజర్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని రెవెన్యూ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. రాజకీయ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మీడియాలో మ్యాటర్ హైలైట్ అయ్యాకి, అంటే ఈ సమస్య తీవ్రత పెరిగాకి టీజీఐఐసీ చర్య తీసుకుందన్న వెర్షన్ వినిపిస్తున్నారు. అంటే అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరంటే మీరు ఎందుకు స్పందించలేదు అన్నది డిపార్ట్మెంట్స్ మధ్య బ్లేమ్ గేమ్ షురు అయింది. సో ఎవరి వాదన ఎలా ఉన్నా ఐజీపీఎల్ భూ ఆక్రమణపై దర్యాప్తు నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం త్వరలో తన రిపోర్ట్ సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తరువాతే భూ బకాసురులు ఎవరో తేలే అవకాశం ఉంది. మొత్తం 891 ఎకరాల భూమి, అందులో 200 ఎకరాల దాకా గాయం. బాల్నగర్ ఐడిపిఎల్ భూ కుంభకోణంలో ప్రధానంగా కుకట్పల్లి మూసపేట పరిధిలోని సర్వే నెంబర్ చుట్టూ వివాదాలు, కబ్జా ఆరోపణలున్నాయి. సర్వే నెంబర్లలో అయోమయాన్ని క్యాచ్ చేసుకుని కూడా కొందరు భూములపై హక్కులు క్లెయిమ్ చేసుకున్నారు, కథ నడిపించారు. ఇది పొలిటికల్ గాను టర్న్ తీసుకుంది. కవిత, మాధవరం కృష్ణారావు మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. మరి ఇప్పుడు జరగబోయేదేంటి? సిటీ మధ్యలో 891 ఎకరాల భూమంటే మాటలు కాదు. సూపర్ ప్రైమ్ లొకేషన్, పైగా ఖాళీగా ఉంది. ఖరీదు 20,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వాటిపై ప్రభుత్వ విభాగాల నజర్ కూడా లేదు. అందుకే ఇప్పుడు అవి వివాదాస్పదమయ్యాయి. కొన్ని సర్వే నంబర్ల చుట్టూ గేమ్ పెరిగింది. ఈ 891 ఎకరాలు పెద్ద ఏరియా కావటంతో 3 మండలాల పరిధిలో విస్తరించింది. కూకట్పల్లి సర్వే నంబర్ 376 భూమి ప్రధాన వివాదానికి కేంద్రంగా ఉందంటున్నారు. ఈ నంబర్లోని సుమారు 100 ఎకరాలకు పైగా భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందంటున్నారు. ఇక మూసపేట్ పరిధిలో ఓవర్లాపింగ్ సర్వే నంబర్ల వ్యవహారం కూడా కీలక మలుపులు తిరుగుతోంది. ఐజీపీఎల్ కు కేటాయించిన భూముల్లో కొన్ని సర్వే నంబర్లు ఒకదానితో ఒకటి కలిసిపోవటం వల్ల వివాదాలు తలెత్తాయి. మూసాపేట్ సర్వే నంబర్లు కొన్ని కూకట్పల్లి సర్వే నంబర్ 376తో కలిసి ఉండటం వల్ల ఈ అయోమయాన్ని ఆసరాగా చేసుకుని భూములపై హక్కులు క్లెయిమ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి ఈ వ్యవహారాలు పొలిటికల్ గాను పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఇష్యూలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కవిత మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. ఓ సందర్భంలో కవిత అక్రమాల చిట్టా తమ దగ్గరుందన్నారు మాధవరం. ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్ ఢిల్లీలో, ఈడప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా ఇది ఎక్కడిది బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ కేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. ఈ కామెంట్స్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. అక్కడితో ఆగకుండా తనపై, తన భర్త అనిల్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీ న్యూస్ లకు లీగల్ నోటీసులు పంపించారు కవిత. టీ న్యూస్ కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే? శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి, నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి.
లేకపోతే కోర్టుకి ఈడుస్తాం. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పెరగటంతో ఐజీపీఎల్ భూములపై ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఎంక్వైరీని స్వాగతిస్తున్నానని నాడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 20 ఏళ్ల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విచారణతో ఓ క్లారిటీ వస్తుందన్నారు మాధవరం. అంతేకాదు అవసరమైతే సిబిఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనూ ఎంక్వైరీ చేయించాలన్నారు మాధవరం. ఐడిపిఎల్ ల్యాండ్ల మీద ఏదైతే ఒక పేపర్ రాసిందో పూర్తి విచారణ జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కలెక్టర్లను అందరినీ కోరింది నేను. చాలా సంతోషం, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరి ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్ల 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. బాలానగర్లోని ఐజీపీఎల్ భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగటంతో ఒక్కో గుట్టు క్రమంగా వీడుతోందంటున్నారు. సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన ఐజీపీఎల్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ భూములకు సంబంధించిన తాజా స్థితిగతులేంటి, పూర్వపరాలేంటి, యాజమాన్య హక్కులు ఎవరివి, ఏ సర్వే నెంబర్లలో ఎవరున్నారు, అన్యాక్రాంతం అయ్యిందంతా, ఇలాంటి వాటిపై విచారణ జరుగుతోంది. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతుండటం కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐజీపీఎల్ 1967లో బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటైంది. బల్క్ డ్రగ్స్ తయారీ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 891 ఎకరాల భూముల్ని ఐజీపీఎల్ కు అప్పగించింది. తరువాత 2003లో పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం ఐజీపీఎల్ భూముల్లో కొందరు నిరుపేదలు గుడిసెలు నిర్మించుకోగా మరికొందరు కబ్జాలకు యత్నించడం వివాదాస్పదమైంది. ఇదిలా ఉండగానే భూముల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ఐజీపీఎల్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఐజీపీఎల్ భూముల్ని వేలవేయటం ద్వారా పేరుకుపోయిన బకాయిలతో పాటు అందులో పనిచేసిన కార్మికులకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించాలని కేంద్రం భావించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదంటూ బిఐఎఫ్ఆర్ అభ్యంతరం తెలిపింది. 2008లోనే నాటి రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. బిఐఎఫ్ఆర్ అభ్యంతరాల తరువాత భూమి అప్పగింతపై ముందడుగు పడలేదు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి పలు లేఖలు రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మ్యాటర్ ఎటూ తేలటం లేదు. పైగా ఉన్న భూమి కాస్త అన్యాక్రాంతమవుతోంది. అందుకే 20,000 కోట్ల విలువైన ఈ భూమిని కేంద్రం నుంచి వెనక్కు తీసుకునేందుకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సిద్ధమైంది. భూమి రక్షణ విషయంలో టీజీఐఐసి కూడా రంగంలోకి దిగింది. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక మిగిలిందెంతో లెక్క చూసుకుని అన్యాక్రాంతమైన వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుని అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ఐజీపీఎల్ భూమిని వేలం వేసే విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ భూముల్ని అమ్మితే అటు కేంద్ర ప్రభుత్వం ఐజీపీఎల్ బకాయిలు చెల్లించడానికి, మాజీ ఉద్యోగుల డ్యూస్ సెటిల్ చేయడానికి వీలవుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం జరగనుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఐజీపీఎల్ భూమి యాజమాన్య హక్కు ఎవరిదన్నది చాలా కీలకంగా మారింది. దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం అప్పగించడంతో తమకే చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, ఆల్రెడీ ఇచ్చేశాక తిరిగి హక్కులు బదలాయించడం కుదురుతుందా అన్నది కేంద్రం లెక్కగా ఉంది. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే ఉన్న భూమి కాస్త అన్యాక్రాంతమయ్యేలా సీనుంది. సో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చూస్తుండగానే భూమి గాయమయ్యే ప్రమాదం కూడా పొంచే ఉంది.